నమస్తే వెల్కమ్ టు వీపీ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా 2026 కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ విచ్చేసిన సందర్భంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ముందు బాబు కెమెరామెన్ అనిపిస్తుంది సార్, మీకు ప్రేమ ఎక్కువైతే అంతే అనిపిస్తుంది. ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చేపియాల చౌరస్తాలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోవడంతో ఆగ్రహించినటువంటి రైతులు సుమారు 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించగా వాహన రాకపోకలు నిలిచిపోయి వారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు తలెత్తుతాయని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రిటర్న్ అబ్బకు వాళ్ళకి నేను ఏదంటే నాతోటే మాట్లాడుతున్నాను. ముట్టడిస్తాం, మీకు ఎట్లాగో నూకలు చెల్లినాయి. నిన్న రిజల్ట్ చూస్తేనే తెలిసిపోయింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏమేమైందో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా రైతులను కాపాడుండ్రి. రైతుల శ్రమించి ఆరుగాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వడగల్ల వాన పడతా అని చెప్పి మరి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వారు భయంతో ఉన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాల కార్యక్రమం జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మే 9 వరకు జిల్లాలో రైతు వారోత్సవాలు కొనసాగుతాయని తెలియజేశారు. కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా భారీగా సాగునీటి అభివృద్ధి జరుగుతోందని, తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధిక పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. వరి కొనుగోళ్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే చెప్తే కావాలనే పరిస్థితి లేదు. కాబట్టి ఆ కోటిపల్లి ప్రాజెక్టుకి 40 సంవత్సరాల కింద వచ్చిన తెగిపోతుంది. దాని అభివృద్ధికి ఆ రోజుల్లోనే కొద్ది అమౌంట్ తోటి పూర్తి చేసి నేను నీటించే సమయం వచ్చింది. 85-86 సంవత్సరం. ఇప్పటికీ మళ్ళీ పైసా రాలేదు. ఈరోజు 90 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది ఒక్కటే కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు గడువులోగా అక్రిడేషన్స్ ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు ఐఎన్బిఆర్ కమిషనర్ ముకుందరెడ్డిని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన మెమో 321 ప్రకారం మే 31 లోపు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ముకుందరెడ్డి అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నామని గడువులోగా అక్రిడేషన్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
వైశాఖ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో హనుమాన్ దీక్షలు ఘనంగా కొనసాగుతున్నాయి. వీరాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం చందనాభిషేకం, 108 హనుమాన్ చాలీసా పారాయణం, యజ్ఞహోమాలతో పూజలు నిర్వహించారు. అనంతరం నగర సంకీర్తనలో భాగంగా భజనలు, నృత్యాలతో భక్తి పరవశం చాటుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజారి జయరామకృష్ణ ఆకాంక్షించారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ఘనంగా ప్రారంభమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుండు సుబ్బారాణి గారు, నగర మేయర్ వాజ్పేయి గారు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద గారు, కిరణ్ కుమార్ డైరెక్టర్, తెలంగాణ సోచాలి అనేటటువంటి పరంపరలో భాగంగా ఈరోజు వ్యవసాయానికి ఒక నూతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మేలైనటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య, దయచేసి అందరూ కూర్చోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పెద్దలు గౌరవనీయ శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ ప్రభుత్వం ఈ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రైతులకి ఏవైతే పనిముట్లు ఇస్తున్నామో, అనునిత్యం రైతుల కోసం పరితపించే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 90 రోజుల ప్రణాళికలో భాగంగా నిన్న మే 4 నుంచి మే 9 వరకు పాలన, అదేవిధంగా ప్రభుత్వ ప్రణాళిక మీద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు కూడా కొన్ని రోజులు కేటాయిస్తూ మరి ఈ వారాన్ని రైతులకు కేటాయిస్తూ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ నియోజకవర్గంలో సుమారు 70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సిరోల్ మండలం పలుకుబోడు తాండాలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం నిర్వహించారు. పలుకుబోడు తాండా నుంచి కొత్తండా వరకు 1.40 కోట్ల సీసీ రోడ్డు, కొత్తండా నుంచి పెదరాల్ తాండా వరకు 1.15 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ 18,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం 10 సంవత్సరాలు తిరిగేసరికి 10 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయింది. గత 10 సంవత్సరాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేసిన వైకుంఠ ధామాలు, ప్రకృతి వనాలు, అదేవిధంగా మరి క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గంలో మరి వివిధ శాఖల ద్వారా ముఖ్యంగా ఐటీడీఏ నుంచి 15 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి 10 కోట్లు, R&B నుండి 25 కోట్లు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కన్నెగుండలో గోడౌన్స్ కోసం 10 కోట్లు, సుమారుగా 65-70 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా గత 2.5 సంవత్సరాల్లో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ పాఠశాల. చాగలమరి మండలం గొడిగనూరు సచివాలయాన్ని మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిబ్బంది పనితీరును సమీక్షించి పలు సూచనలను అందజేశారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజారెడ్డికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాగలమరిలో జట్టి కుటుంబం నిర్వహించిన రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. సుమారు 300 మంది హాజరయ్యారు. టీడీపీ తెలుగు యువత నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ వాటర్ సొల్యూషన్స్ ఉత్పత్తులు ఇప్పుడు నంద్యాల జిల్లా చాగర్మర్లో గురు వాటర్ సొల్యూషన్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. కాపర్ ఆల్కలైన్ టెక్నాలజీతో ప్యూరిఫైడ్ వాటర్ మిషన్లు విక్రయిస్తున్నారు. ఒక మిషన్ ధర 16,500 కాగా ప్రతి 4 నెలలకు ఉచిత సర్వీస్ అందిస్తామని డిస్ట్రిబ్యూటర్ శివయ్య తెలియజేశారు. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం ఎంబీ ఎలక్ట్రానిక్స్ లో లభ్యమవుతోందని, న్యూ శ్రీలక్ష్మి బేకరీ కాంప్లెక్స్ లో ఈ మిషన్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ వాటర్ ఫిల్టర్స్ నేను మీకు బయట చూపించాను కదండి. ఆ విధంగా 4 మోడల్స్ వస్తాయి దీంట్లో. ఇంటిగ్రేటెడ్ వాటర్ ఫిల్టర్ ఈ విధంగా ఉంటుంది. ఒక ఫేస్ వచ్చేసేసి దీని వెనుక వచ్చేసేసి ఫిల్టర్లు ఈ విధంగా మొత్తం సెట్టింగ్ అయి ఉంటుంది అన్నమాట చెప్పేది. మేము ఈ ఫిల్టర్ వాటర్ కూడా మేము ఆల్రెడీగా ఒకటి డెమో పీస్గా పెట్టాము. మేము మీరు వచ్చినా ఈ వాటర్ చెక్ చేసుకొని మీ వాటర్ తెచ్చినా కూడా మీ వాటర్ కూడా మేము టీడీఎస్ చెక్ చేసి ఇవ్వగలవారము. ఇంటిగ్రేటెడ్ వాటర్ ఫిల్టర్స్ నేను మీకు బయట చూపించాను కదండి. ఆ విధంగా 4 మోడల్స్ వస్తాయి దీంట్లో. ఇంటిగ్రేటెడ్ వాటర్ ఫిల్టర్ ఈ విధంగా ఉంటుంది. ఒక ఫేస్ వచ్చేసేసి దీని వెనుక వచ్చేసేసి ఫిల్టర్లు ఈ విధంగా మొత్తం సెట్టింగ్ అయి ఉంటుంది అన్నమాట చెప్పేది. మేము ఈ ఫిల్టర్ వాటర్ కూడా మేము ఆల్రెడీగా ఒకటి డెమో పీస్గా పెట్టాము. మేము మీరు వచ్చినా ఈ వాటర్ చెక్ చేసుకొని మీ వాటర్ తెచ్చినా కూడా మీ వాటర్ కూడా మేము టీడీఎస్ చెక్ చేసి ఇవ్వగలవారము. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.